న్యూస్ చెప్పింది చాలామందికి పేద మధ్యతరగతి వాళ్ళకు కొంత హెల్ప్ అయ్యే అవకాశం లేకపోలేదు. ఏ ఏ వస్తువులపై రేట్లు తగ్గుతాయి? జీఎస్టీ స్లాబ్లను తగ్గించేసారు. ఒకటి 5% లేదా 18% మేజర్గా దీని మీద కాన్సన్ట్రేట్ చేస్తారు. ఇది ఏంటో ఒకసారి చూద్దాం. ఏ ఏ వస్తువుల రేట్లు తగ్గుతాయి? రేట్లు తగ్గే వస్తువుల వివరాలు ఒకసారి చూడండి. కార్లు, ఎలక్ట్రానిక్ వస్తువులకు ఇదివరకు 28% ఏంది జీఎస్టీ ఉండేది. ఇప్పుడు 18% తగ్గింది. తర్వాత హెల్త్, లైఫ్ ఇన్సూరెన్సులు, సో మెడికల్ ఖర్చులు కానీ ఈ లైఫ్ ఇన్సూరెన్స్లు కానీ 18% నుంచి మొత్తం 0% చేసేసారు. ఇక్కడ హెయిర్ ఆయిలు, షాంపూలు, టూత్పేస్ట్లు, టాయిలెట్ సోపులు, సోప్ బారు, టూత్ బ్రష్లు, షేవింగ్ క్రీము, ట్రాక్టర్ టైర్లు, పార్ట్స్, స్పేర్ పార్ట్స్ ఇవన్నీ 5%లోకి వచ్చినాయి 18%లకి. ఇంకోటి బట్టరు, నెయ్యి, చీజు, డైరీ ప్రోడక్ట్స్, మిక్సరు, ఫీడింగ్ బాటిల్స్, నాప్కిన్స్, క్లినికల్ డైపర్స్, కుట్టు మిషన్లు అండ్ పార్ట్స్, యూటిలిటీస్, ట్రాక్టర్స్, డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్, అగ్రికల్చర్, హార్టికల్చర్ అన్నీ కూడా 12%లకి వెళ్ళి 5%లో తీసుకొచ్చారు. సో వీటి మీద జీఎస్టీ తగ్గడం వల్ల కొంత సామాన్యులకు రేట్లు అందుబాటులోకి వస్తాయని అనుకుంటున్నా. ఈ నెల 22 నుంచి కొత్త రేట్లు అనేది వర్తింపవుతాయట. 22 తారీఖు దాకా ఏమైనా కొనేది ఉంటే ఆగురు. ఇక జీఎస్టీ తగ్గితే కొంత ప్రైస్లు తగ్గవచ్చు. 12% స్లాబ్లో ఉన్న వెన్న, ఫ్రూట్ జ్యూస్లు, డ్రై ఫ్రూట్స్ వంటివి 5% స్లాబ్లోకి, 28% స్లాబ్లో ఉన్న ఏసీలు, టీవీలు, ఫ్రిడ్జ్లు, సిమెంట్ వంటివి 18%లోకి. సో సిమెంట్ రేట్లు కూడా తగ్గే అవకాశం ఉంది. ఇందిరా మిల్లు కట్టుకునే వాళ్ళకి కొంత హెల్ప్ అయ్యే అవకాశం ఉండొచ్చు. సో టీవీలు, ఏసీలు, ఫ్రిడ్జ్లు కొనేటోళ్ళకి కూడా. పాన్ మసాలా, సిగరెట్లు, కూల్ డ్రింక్స్, హై ఎండ్ కార్లపై ప్రత్యేకంగా 40% ట్యాక్స్, నో ఇష్యూస్. హై ఎండ్ కార్లు కొనేటోళ్ళ దగ్గర ఆ మాత్రం పైసలు ఉంటాయి. పాన్ మసాలాలు, సిగరెట్లు, కూల్ డ్రింక్ తాగేటోడు పైసలు ఎక్కువ అవుతాయి కాబట్టి తాగడానికి తగ్గిస్తాడు ఏమైనా అవకాశం ఉంటే. సో సామాన్యుల కోసమే సంస్కరణలు అని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఈ సంస్కరణలతో సామాన్యులు, రైతులు, మహిళలు, యువతకు లాభం చేకూరుతుంది. అలాగే ఎంఎస్ఎంఈలకు ప్రయోజనం చేకూరుతుంది. కేంద్రం తెచ్చిన జీఎస్టీ సంస్కరణలకు మద్దతు ఇచ్చిన అన్ని రాష్ట్రాలకు కృతజ్ఞతలు. ఈరోజు మేమంతా సామాన్యుల కోసం ఏకమయ్యాం. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఎర్రకోట నుంచి ప్రధాని మోదీ ప్రకటించిన నెక్స్ట్ జనరేషన్ జీఎస్టీ సంస్కరణలకు ఆమోదం తెలిపాం. ఈ మార్పులతో ప్రజలు జీవితాలు మెరుగుపడతాయని చెప్పేసి అయితే నిర్మలా సీతారామన్ చెప్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. ప్రియుడి మోజులో జంట హత్యలట. ఇవి మొగలు జాగ్రత్త ఉన్నారు. రాజానా నవ్వుతున్నావు. 2 నెలల కింద భర్త, ఇప్పుడు కూతురు చంపేసింది. ఎంత దారుణం చూడు. ప్రియుడిని మోజులో పడాట. 22 ఏళ్ళ బిడ్డను కూడా చంపేసిందట.